బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరొక కేసు నమోదైంది. శనివారం కలెక్టరేట్ ముందు దీక్ష చేసిన అంబటి రాంబాబు అనుమతి లేకుండా ఆ దీక్ష చేశారని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యారంటూ కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని జనవరి 31న అంబటిని అరెస్టు చేసిన పోలీసులని అప్పుడు తనపై తప్పుడుగా వ్యవహరించిన ఆ పోలీసులని సస్పెండ్ చేయాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు ఫిబ్రవరి 18న జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యారు. ప్రస్తుతానికి కలెక్టర్ ఆఫీస్ ముందు తాను పాల్గొన్న ఈ దీక్ష, తను చేపట్టిన ఈ దీక్ష వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది అంటూ మొత్తానికైతే తనపైన కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, పోలీసులు ఏ సెక్షన్ల కింద తనపైన కేసులని నమోదు చేశారు? తనని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంబటి రాంబాబుకి సంబంధించి చేపట్టినటువంటి దీక్ష అనే దానికి పర్మిషన్ లేకుండా చేపట్టడంతో పాటు ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించారంటూ కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయడం జరిగింది. 18వ తారీఖు కలెక్టరేట్ ఎదురుండేటటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్రాంగణంలో అంబటి రాంబాబు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. తన పైన కస్టడీకి సంబంధించినటువంటి టార్చర్ అంచనాలో పోలీసులపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ, దాంతోపాటు తన ఇంటి పైన ఎవరైతే దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరినప్పటికీ అలా అక్కడ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోలేదంటూ కూడా ఈ దీక్షను అయితే చేపట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో పోలీసులు అంబటి రాంబాబుకి ఆ కార్యక్రమం చేపడుతున్న వాళ్ళందరికీ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేట్లను ఏర్పాటు చేస్తామనే విధంగా చెప్పినప్పటికీ అంబటి రాంబాబు ఆ మాటల్ని లెక్క చేయకుండా బారికేట్లని తొలగించాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు క్లియర్గా ఆయన ఆదేశాలు ఇవ్వటంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఇబ్బందిగా మారింది. అటు నుంచి వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విధంగా అయితే పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా వెళ్తారో, అంబటి రాంబాబుకి నోటీసులు ఏమన్నా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేశారు కాబట్టి కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో పోలీసులు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన దానిపైన ఇంకా అంబటి రాంబాబు అయితే ఏమి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. చూడాలి కేసుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి. ఎందుకంటే అంబటి రాంబాబు తానుకు సంబంధించిన కేసులపై చర్యలు తీసుకోవాలనే విధంగా చేపట్టిన దీక్ష ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదు చేసే విధంగా ముందుకు వెళ్ళింది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటనేది చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరొక కేసు నమోదైంది. ఇటు ఆయన కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక దీక్ష చేశారు. ఆ దీక్షకు పర్మిషన్ లేకపోవడం, అక్కడ బ్యారికేడ్స్ పెడితే కూడా వాటిని తొలగించాలంటూ ఇటు కార్యకర్తలకు, తనతో పాటు ఉన్న కార్యకర్తలకు తానే స్వయంగా చెప్పి ఆ బ్యారికేడ్స్ రిమూవ్ చేయడంతో అక్కడ ట్రాఫిక్కి కొంత ఇబ్బంది కలిగింది. అనుమతి లేకుండా ఇలా దీక్ష చేశారు అంబటి రాంబాబు అంటూ ఇటు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యారని కేసు నమోదు చేశారు. తనపైన అలాగే తన ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేయాలని, అలాగే కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇటు కలెక్టరేట్ ముందు ఇటు దీక్షకి పూనుకున్నారు అంబటి రాంబాబు. ఒకరోజు దీక్ష అయినా కూడా మరి ఆ నిరాహార దీక్ష చేసిన సమయంలో అక్కడ సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలాగా ఆయన వ్యవహరించాడు. ఇటు పోలీసులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా కూడా
అలాంటి చర్యలకు చేపట్టాడు కాబట్టే అతనిపైన కేసు నమోదైంది అంటూ ఇటు మా ప్రతినిధి సాయి చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మరి తనకేమైనా నోటీసెస్ సర్వ్ చేసే అవకాశం ఉందా? నోటీసెస్ ప్రస్తుతానికైతే ఇటు అంబటి రాంబాబు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు దీనిపైన ఎవరు స్పందించలేదు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. గతంలో మనం చూసాం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పైన అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఎంత దుమారం రేకెత్తిందో. ఇటు గుంటూరు పరిసర ప్రాంతాలలో ఇటు వైసీపీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం, ఇటు అంబటి రాంబాబు పైన అలాగే అతని ఇంటిపైన దాడికి దిగడం, దానికి సంబంధించి అంబటి రాంబాబుని జనవరిలో అరెస్ట్ చేసి దాని తర్వాత ఫిబ్రవరి 18న జైలు నుంచి ఆయన విడుదలై బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పటిదాకా తన ఇంటిపైన తన పైన దాడి చేసిన వ్యక్తుల మీద మరి కేసులు ఎందుకు నమోదు చేయలేదు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, కేసు నమోదు చేసిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటూ ఇటు అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే సమయంలో మొత్తానికైతే ఇటు పోలీసులకు ఆయనకు కొంత కోఆర్డినేషన్ మిస్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. పోలీసులకి ఇంటిమేషన్ లేకుండా అక్కడ ఆయన దీక్షకి సంబంధించి ఏదైతే బ్యారికేడ్స్ ప్లేస్ చేశారో ఆ బ్యారికేడ్స్ని తొలగించాలన్న కార్యకర్తలకి ఆయన డైరెక్ట్గా ఆయన చెప్పడంతో ఇటు పోలీసులు ఒక కేసునైతే నమోదు చేశారు. మరి దాని మీద ఎలాంటి నోటీసెస్ అయితే ప్రస్తుతానికి సర్వ్ చేయనట్టుంది. ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ అలాగే అంబటి రాంబాబు కానీ దీనిపైన స్పందించలేదు. మరి రానున్న రోజుల్లో నోటీసెస్ సర్వ్ చేసి మరొకసారి అంబటి రాంబాబుని మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు చేపట్టిన ఆ దీక్ష కానీ పోలీసులు ఆయన పైన నమోదు చేసిన కేసు పైన కానీ ఎలాంటి అభిప్రాయాలు, మీకున్న అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు కలెక్టరేట్ ముందు అంబటి రాంబాబు దీక్షకి కూర్చున్న ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో ఇటు తన కార్యకర్తలతో పాటు వారందరి మద్దతు తీసుకొని అక్కడ ఒక దీక్షలో పాల్గొన్నారు. ఆ దీక్షలో ఇటు బ్యారికేడ్స్ని కూడా అక్కడ తొలగించాలి అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చి వెళ్ళడానికి, అలాగే సాధారణ ప్రజల మద్దతుని మరి ఆయన మద్దతుని కలుపుకోని ముందుకు వెళ్ళడానికి ఆ బ్యారికేడ్స్ అన్ని తీపిచ్చారా? భారీగా ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు, నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. దీనివల్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగిందా? అందుకే ఆయన మీద మరొక కేసా? కక్షపూరిత రాజకీయాల వల్ల ఇలా చేస్తున్నారంటూ గతంలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయాయి. పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అంబటి రాంబాబు పైన ఎన్నో కేసులను నమోదు చేశారు. తర్వాత అతని అరెస్ట్ జరగడం, తను పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో, అరెస్ట్ సమయంలో తన పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అంటూ. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్యయే.